సందర్భంగా విశాఖ సాగర్ తీరంలో 40వ సంవత్సరం మహాకుంభాభిషేకం చేస్తున్న టి సుబ్రహ్మణ్యరెడ్డి గారు విశాఖ ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన గడిచిన 40 సంవత్సరాల్లో తప్పకుండా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. మరి నిజంగా ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాల పాటు చేయటం నిర్వీర్యంగా ఇది చాలా అమోఘమైన విషయం. ఎవరు కూడా చేయలేరు. ఎవరైనా స్వార్థం ఉంటే తప్ప ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థం లేకుండా కేవలం నా విశాఖ ప్రజలు బాగుండాలని ఆయన ఏ రాజకీయ ఆంక్షలతో కానీ ఏ స్వార్థం లేకుండా కేవలం గతంలో విశాఖ ఎంపీగా నేను పొడిచి గెలిచాను, నేను విశాఖ దత్తత తీసుకున్నానని చెప్పిన వ్యక్తి మాట తప్పకుండా 40 సంవత్సరాలుగా ఈ కార్యం నిర్వహిస్తున్నారు. డెఫినెట్గా విశాఖపట్నం ఎన్ని ముప్పులు వచ్చినా సరే ఆయన చేసిన పూజా పొలం ఏమో కానీ అటు ఎన్ని తుఫాన్లు వచ్చినా హుద్దు తుఫాన్లు వచ్చినా విశాఖపట్నంకి ఏమీ కాకుండా క్షేమంగా ఉన్నాం. మరి వేళ విశాఖపట్నం ప్రజలు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి అన్ని మూలల నుంచి విశాఖ నుంచి ఈ మహాకుంభాభిషేకానికి అభిషేకం చేయడం కోసం రావటం చాలా అభినందనీయం. ఎందుకంటే ఇక్కడే స్వయంగా శివలింగం పైన నీళ్లు పోసుకునే అవకాశం శుభ్రంగా కల్పించారు. ఈ సంవత్సరం ఇంకో ప్రత్యేకత ఏంటంటే మహాకుంభమేళ ఆ నీళ్ళు కూడా తీసుకొచ్చి ఆ నీళ్ళు కూడా ప్రజల చేత పోయించేలాగా శుభ్రంగా చేశారు. ఇది నిజంగా ప్రజలు మర్చిపోలేని విషయం. దాన్ని ఒకటే కోరుతున్నాం, ఆ భగవంతుడు సుబ్రహ్మణ్యరెడ్డి గారు నిజంగా ఇంకా ఆరోగ్యం ఇవ్వాలని విశాఖ ప్రజలను ఇంకా సంతోషంగా ఉండేలాగా చూడాలని దీవించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అందులో సుబ్రహ్మణ్యరెడ్డి గారు చేసే సేవలు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. విశాఖపట్నం అంటే సుబ్రహ్మణ్యరెడ్డి విశాఖపట్నం అంతలా ఇది ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేని పని ఈయన చేశారు. అంతలా చరిత్రలో విశాఖ చరిత్రలో సుబ్రహ్మణ్యరెడ్డి గారి పేరు చరిత్రలో మిగిలిపోతే మనం చేస్తాను. జై హింద్.